వెల్కమ్ టు 6/9 న్యూస్. ఈ వారం రహస్యంలో మీరు చూడబోతున్నది మహిళల్లో మేటి భారతదేశానికి గర్వకారణం అయినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు అయిన ఆనందీబాయి జోషి జీవితం గురించి. మరిక ఆలస్యం దేనికి, చూద్దాం పదండి. ఆనంది గోపాల్ జోషి లేదా ఆనందీబాయి జోషి ఈమె పాశ్చాత్య వైద్య రంగంలో పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. అలాగే ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమె. అంతేకాదు అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఆనందీబాయి జోషియే కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఆనందీబాయి జోషి జీవితం గురించిన మరిన్ని విషయాలు మీకోసం. ఇప్పుడు మీరు చూస్తున్న ఆనందీబాయి జోషి 1865 మార్చి 31వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో జన్మించింది. సనాతన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈమెకు ఆనందీబాయి తల్లిదండ్రులు పెట్టిన పేరు యమున. అయితే 9 ఏళ్ల వయసులోనే దాదాపు ఆమె కంటే 20 సంవత్సరాలు పెద్దవాడైన గోపాలరావు జోషిని వివాహమాడాల్సి వచ్చింది. వివాహానంతరం ఆమె భర్త ఆమెకు ఆనందీబాయి అని పేరు పెట్టారు. గోపాలరావు ఒక తపాలా గుమాస్తాగా పనిచేసేవాడు. అయితే ఆనందీబాయికి చదువు అంటే చాలా ఇష్టం. కానీ పెళ్ళైన తర్వాత చదువు మానేయాల్సి వస్తుందేమోనని భయపడింది. కానీ ఆనందీబాయి భర్తకు మాత్రం ఆమె చదువు మానేయడం నచ్చలేదు. అందుకే ఆమె చదువు కోసం గోపాలరావు ఎంతగానో ప్రోత్సహించారు. ఇదే క్రమంలో ఆనందీబాయి 14 ఏళ్ల వయస్సులోనే ఒక బాబుకు జన్మనిచ్చింది. కానీ అవసరమైన వైద్య సంరక్షణ లేకపోవడంతో ఆ బాబు పుట్టిన 10 రోజుల్లోనే చనిపోయాడు. ఈ సంఘటన ఆనందీబాయి జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. తను వైద్యురాలు కావడానికి ప్రేరణనిచ్చింది. దీనికి తోడు ఆనందీబాయికి భర్త ప్రోత్సాహం కూడా తోడవడంతో ఆనందీబాయికి అమెరికాలో వైద్యశాస్త్రం అభ్యసించడానికి అవకాశం దొరికింది. ఆనందీబాయికి అమెరికాలో ఉండి చదువుకోవడానికి కావలసిన వసతులపై వారు ఆందోళన చెందుతున్న సమయంలో న్యూజెర్సీకి చెందిన థియోడేసియా కార్పెంటర్ అనే మహిళ అమెరికాలో ఆనందీబాయి ఉండి చదువుకోవడానికి ఆశ్రయమిచ్చి తన చదువుకు ఎంతగానో సహకరించింది. అంతేకాదు దీనికి తోడు ఆనందీబాయి విద్యకు సహాయంగా అప్పటి వైస్రాయి కూడా 200 రూపాయల ఆర్థిక సహాయం అందించింది. కాకపోతే ఆనందీబాయి భర్త గోపాలరావుకు అమెరికాలో ఎలాంటి ఉద్యోగం దొరకకపోవడంతో ఆనందీబాయి ఒంటరిగానే అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఈ విధంగా 1883 జూన్ మాసంలో వైద్య విద్యను అభ్యసించడానికి ఆనందీబాయి అమెరికాలో అడుగుపెట్టింది. న్యూయార్క్లో అడుగుపెట్టగానే కార్పెంటర్ ఆనందీబాయిని స్వాగతించింది. అమెరికాలో మిసెస్ కార్పెంటర్ అతిథిగా ఆనందీబాయి ఆమె ఇంటికి చేరింది. కాలక్రమేణా ఆనందీబాయి కార్పెంటర్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారట. తల్లి కూతులలాగా మెదిలేవారట. ఇదిలా ఉండగా పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాలలో వైద్య విద్యకై ఆనందీబాయి దరఖాస్తు చేసుకున్నారు. అదే ప్రపంచ మొట్టమొదటి మహిళా మెడికల్ క్యాంప్. రేచల్ బ్లాడీ కాలేజ్ డీన్ ఆనందీబాయి వైద్య విద్యకు అర్హతను ఇచ్చారు. కాలేజీ సూపరింటెండెంట్ మరియు సెక్రటరీ చాలా దూరం నుండి విద్యాభ్యాసానికి వచ్చిన ఆనందీబాయి జోషిని చూసి ప్రభావితులై ఆమెకు అక్కడ ఉన్న 3 సంవత్సరాలు ఆమెకు $600 అమెరికన్ డాలర్లను ఉపకార వేతనంగా ఏర్పాటు చేశారట. ఇదంతా ఆనందీబాయి 19 ఏళ్ల వయస్సులోనే జరిగింది. తన 19వ ఏటనే వైద్య విద్యను ప్రారంభించారు ఆనందీబాయి జోషి. ఈ విధంగా కొనసాగిన ఆమె చదువు 1886 మార్చి 11న వైద్య విద్యలో డాక్టరేట్ సాధించే దిశగా కొనసాగింది.
ఆనందిబాయ్ అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురైందట. ఆనందిబాయికి అమెరికాలోని చల్లని వాతావరణం, అక్కడి పరిస్థితులు నప్పకపోవడంతో ఆమెకు తీవ్రమైన జ్వరం, దగ్గు మొదలయ్యాయి. అంత అనారోగ్యంతో కూడా ఆనందిబాయి తన పట్టుదలను వదలలేదు. తను డాక్టర్ను కావాలన్న ఆశయంతో వేటిని లెక్క చేయకుండా ఫైనల్ పరీక్షలు రాసింది. అనుకున్నది సాధించింది. వైద్య విద్యలో పట్టాను పొందింది. పట్టా అందుకునే కార్యక్రమంలో ఆనందిబాయి భర్త గోపాలరావు జోషి కూడా పాల్గొన్నారు. ఆనందిబాయి సాధించిన డాక్టరేట్ విషయం తెలిసి అప్పటి విక్టోరియా మహారాణి కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారట. ఒకవైపు ఇది జరుగుతుండగానే మరోవైపు ఆనందిబాయి ఆరోగ్యం రోజురోజుకి మరింత క్షీణించడంతో ఆమె భర్త ఫిలడెల్ఫియాలోని స్త్రీల ఆసుపత్రిలో ఆనంది జోషిని చేర్పించారట. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి క్షయవ్యాధిగా గుర్తించారట. కాకపోతే అది ఇంకా ఊపిరితిత్తుల వరకు చేరలేదని వెంటనే ఆమెను ఇండియాకి తీసుకెళ్లమని సలహా ఇచ్చారట. దీంతో ఆనందిబాయి ఆమె భర్త తిరిగి ఇండియాకు బయలుదేరారు. అలా 1886 చివరి దశలో ఆనందిబాయి ఇండియాకి వచ్చారట. ఆమె రాకకు యావత్ భారతదేశం ఘన స్వాగతం పలికింది. భారతదేశంలోని కొల్హాపూర్లో వైద్యురాలిగా ఆనందిబాయికి అవకాశం లభించింది. వెంటనే ఆమె ఆల్బర్ట్ ఎడ్వర్డ్ వైద్యశాలలోని మహిళా వార్డుకు అధికారినిగా బాధ్యతలను స్వీకరించారు. కలకత్తా చేరిన తర్వాత కూడా ఆనందిబాయి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదట. నిరంతరం తలనొప్పి, జ్వరం, ఆయాసాలతో బాధపడేదట. ఈ విధంగా వైద్య విద్యను అభ్యసించి తిరిగి భారతదేశానికి వచ్చిన 1 సంవత్సరంలోనే ఆనందిబాయి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. 1887 ఫిబ్రవరి 26వ తేదీన అకాల మరణం పొందారు. 22 ఏళ్ల చిరుప్రాయంలోనే తన 100 ఏళ్ల జీవితానికి స్వస్తి చెప్పి వెళ్లిపోయారు ఆనందిబాయి జోషి. అమెరికాలో ఆనందిబాయి చదువుకు ఎంతగానో సహకరించిన కార్పెంటర్ ఆమె చితాభస్మాన్ని తమ కుటుంబీకుల శ్మశాన వాటికలో భద్రపరిచారట. ఆనందిబాయి సమాధి శిలాఫలకాన్ని అమెరికాలోని శ్మశాన వాటికలో ఇప్పటికీ మనం చూడవచ్చట. ఇది భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన ఆనందిబాయి జోషి జీవిత చరిత్ర. అమెరికాలోని కారోలైన్ వెల్స్ అను స్త్రీవాద రచయిత 1888లోనే ఆనందిబాయి ఆత్మకథను వ్రాశారు. ఆనందిబాయికి తన 15వ ఏటనే ఇలాంటి అభ్యుదయ భావాలు, ఆమె ఆలోచన సరళిలో ఇలాంటి మార్పులు రావడం పలువురిని విస్మయపరిచింది. ఆనందిబాయి ప్రయత్నాలు నిష్ఫలం కాలేదు. ఆమె మరణించినా కూడా ప్రస్తుతం ఆధునిక స్త్రీ అభ్యుదయ ప్రయాణంలో ఆనందిబాయి భావాలు ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎవరి స్వప్నాలు సాధించలేనివి కాకూడదు. ప్రతి ఒక్కరూ వారి కలలను నిజం చేసుకునే శక్తివంతులు కావాలి అన్న ఆనందిబాయి జోషి ఆశయాలు ఇప్పటికీ గౌరవించబడుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం స్త్రీ ఆరోగ్య సంరక్షణకు పాటుపడిన యువతులకు ఫెలోషిప్లు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. చూశారు కదా వ్యూయర్స్, ఈ వారం రహస్యం. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.